సరిపోదా శనివారంలో ఎప్పుడు ఉన్నది పోయింది చేసుకున్నది పోయింది అని వినుంటారు కదా. ఇప్పుడు చూడండి అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మడు నీ యవ్వారం అసలు కేయసలు పెడుతుంటే కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే. భాస్కర్ ఏంటమ్మా? నాకు ఒక డౌట్. ఏంటి? మీ మగవాళ్ళకి మా ఆడవాళ్ళకి తేడా ఏంటి? దేవుడా ఈ పాపిని క్షమించు. ఎందుకు? ఆ తేడా గురించి నువ్వు అడుగుతున్నావు కదా, అందుకే క్షమించమని అడిగా. భాస్కర్ అలాగే అంటావు. నీ సెట్ లోంచి ఇలా రాగానే శివాజీ గారు చూసి చెక్కతో చేసిన శిల్పంలా ఉన్నావు అన్నారు. నన్ను తెలుసా? శిల్పం తప్పు చెప్పారు కానీ ముందుదైతే కరెక్టే. ఏం పాయింట్ పెట్టావన్నా? సర్లే మనం ఈ తుక్కు కూడా తుప్పల్లో ఇంకెన్నిసార్లు తిరుగుతాం కానీ పెళ్లి చేసుకుందాం భాస్కర్. రేపు మీ అమ్మ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతావుగా? దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా. నాకు చిన్న డౌట్. చెప్పు. నరేష్ నేను లవ్ చేశాడు, నేను నేను లవ్ చేశా. ఓకే, నాలో నచ్చింది ఏంది, వాళ్ళు నచ్చింది ఏంది? నీది చాలా పెద్ద హృదయం. సరే గానీ పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లలా కాకుండా ఫ్రెండ్లీగా ఉందాం. ఫ్రెండ్స్ లా. ఏంది? ఫ్రెండ్స్ లా ఉందాం. ఏమన్నావు? ఫ్రెండ్స్ లా ఉందాం. ఏమైందిరా? నీ కంటికి నేను మరీ అంత పొటాస్ ప్రవీణ్ లా కనిపిస్తున్నానా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. పెళ్ళైన తర్వాత మూడు పిల్లల్లాగే ఉండాలా? ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నావు గానీ పెళ్లి చేసుకుందాం, మా ఇంటికి వచ్చి మాట్లాడాలి. అంతే కదా? మాట్లాడాలి. నువ్వు నేను మాట్లాడతా. బ్రో ఏంద్రా ఏంద్రా అయ్యని దేనికి గమ్మున ఆంటీ ఆంటీ నేను మీ అమ్మాయిని ప్రేమించా. ఆంటీ నేను మీ అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయిని ప్రేమించింది నేను. అమ్మాయిని ప్రేమించింది నేను. నా వర్ష గురించి నాకు తెలుసు. అది ఎంతమంది లవ్ చేయదు, ఒక్కనే లవ్ చేస్తా. ఆ ఫైమా గురించి నాకు తెలుసురా. బాబు ఆస్ట్రేలియా కంగారు పడకండి. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అవునా? పిలిపిరా. అమ్మాయిలు రండి. దోమకొండ ముంబై. అదేంది ఇద్దరు అమ్మాయిలు అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇచ్చారు? అత్తయ్య నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి సరే పెళ్లి చేసేసుకోండి. ఇక్కడే తర్వాత విషయాలు ఏంటి బాబు? కట్నం అంటే ప్రేమించుకున్నారు కదా, కట్నం ఎందుకు? ఏదో కట్నం కింద దాన్ని అక్కనిమ్మన్నట్టు అంత ఆశ్చర్యపోతారేంటి? మీరు కూడా కట్నం. మనకు అట్లాంటి ఏమి లేదు, దీన్ని ఇచ్చేదాన్ని నాకు. అర్జునుడు మనసు బంగారం. కాదు బాబు, కట్నం ఇచ్చుకోలేం బాబు. ఆడు తీసుకోపోతే నాకు ఇవ్వరా? అంటే కాదు బాబు, పోనీ ఎంత కావాలో చెప్పండి. ఓ 10 పడేయండి. 10,000 బాబు. బుల్లెట్ భాస్కర్ మార్కెట్ తెలుసా? అందుకే 10,000 ఇచ్చాను. మిగతా ఫంక్షన్స్ కి 5 ఇస్తున్నారంట కదా. తెలిసి తెలియకుండా మాట్లాడవాకో. 10 లక్షలు ఇస్తేనే నీ కూతురు మెల్ల తాలిగా. నీకు 10,000 లేదు, 10 లక్షలు అంటే కొద్దిగా కష్టం బాబు. వర్ష గుడ్ బై రా. అమ్మా మనం ఇచ్చుకోలేమమ్మా. ఈ లేకుండా నేను ఉండలేని. సప్పు చేసి 10 లక్షలు తెస్తా. ఏ మంది పెట్టి చచ్చావురా నా బిడ్డకి. పెళ్లి చేసుకోండి. అమ్మా చూడకూడదు, లోపలికి వెళ్ళండి. నువ్వే వెళ్ళాలి, వెళ్ళు. ఏవే వర్ష బెడ్రూమ్ లో ఏమే ఫైమా లోపలికి ఫుల్ మందు సిగరెట్ డబ్బా తీసుకుంటారా? పాల గ్లాస్ తెమ్మంటాడు కదా, ఏంటంటే ఫుల్ మందు సిగరెట్. రామ్మా పెళ్లి పంపిస్తున్నా. ఏంటి ఊపుకుంటూ వచ్చో? పాల గ్లాస్ ఏది? పాల గ్లాసా? పాల గ్లాస్ సార్. అప్పో
నా బిడ్డ గొంతు నేనే కోసానే. ఒరే కుక్క 10 లక్షలు ఇచ్చిన 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకో తాగలేవా? పాల గ్లాస్ తెస్తే కాపురం చేస్తావా? పాల గ్లాస్ తెస్తే పిల్లల్ని కంటావా? పాల గ్లాస్ తెస్తే అన్ని చేస్తావా? 10 లక్షలు పోయి కొనుక్కోపోరా అమ్మా. ఒక నిమిషం ఆగండి. అగ్గి పెట్టుందా? అమ్మా మనకి ఇంత కష్టం వచ్చింది ఏంటో. బిడ్డ గొంతు కోసానే. సరే 10 లక్షలు తీసుకున్నావు కదా నీ చిమ్మడి ఫోను. ఏంటి ₹1 కోటి ఇచ్చాను చెప్తున్నావు, బొచ్చు 10 లక్షలు ఇచ్చి. 10 లక్షలు మాకు ఎక్కువేనా? నీ ముఖానికి 10,000 నీ మార్కెట్. 10 లక్షలు చెప్పాడు పంది. ఓపెనర్ ఉందా? ఓపెనర్ ఉందా? నీకు పెళ్ళైందా? అయింది. దాన్ని నా మీద వదిలేవేరా? అంటే ఓపెనర్ ఎత్తుకుంటా ఉన్నా. ఇంకోసారి ఓపెనర్ కి ఇంటే ఉందని చెప్పు. లేదని లేదు. లైట్ ఆఫ్ అన్నాడే. పశువే. అయ్యో సరే సరే, నా బాధలో నేను పడతాను. అమ్మాయిని పంపించు. అమ్మాయి భయపడింది, రేపు వస్తుంది పో. రాదు పో. మరి తీసుకున్నావు కదా 10 లక్షలు కట్టు. 10 లక్షలు కట్టని తీసుకున్నావు. ఆ మెత్తతో అడ్జస్ట్ అయిపో. ఈ పూటకి అడ్జస్ట్ అవుతా. రాయలు రావట్లేదు, ఫ్యాన్ స్విచ్ చేస్తా. నెక్స్ట్ డే మరుసటి రోజు. ఆకలేస్తుంది అత్తమ్మ. అల్లుడు పెట్టు. కూర్చో కూర్చో. పెట్టి నువ్వు తిను, ముక్క తిని ముక్కలు ముక్కలు చెయ్యాలి. వర్ష అన్నం పెట్టు. ఏంటి ఆడికేమో అంతంత పెడతారు, వాడికి నాన్ వెజ్ ఏంటి, నాకు వెజ్ ఏంటి? నీకేం పెట్టాలరా మరి? 10 లక్షలు తీసుకున్నావు. మరి ఆడికి పెడుతున్నారు. వాడు ఫ్రీగా ఉన్నాడు, వాడికి మంచి మనసు ఉంది. నీకే ఉంది రా కుక్క. ఇన్ని మాటలు పడ్డాక ఇంట్లో ఉండడం నేను. నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు భాస్కర్. ఇలానే ఒకని దిక్కులో నేను చేసావు. ఆ రెండో వాడిని నన్ను కానీ సూట్ కేసు తీసుకో. మరుగు మంది పెట్టావా? పెట్టా. మురుగుల మందు పెట్టావా? నీకు పెడతా. వద్దమ్మా వద్దమ్మా. నా పిల్ల తీసుకెళ్ళొద్దు. సురమ్మా, ఓ సురమ్మా. సూరమ్మ ఇక్కడ. అమ్మా ఇప్పటిదాకా పైసలు తీసుకొని మస్తు దినాలైంది. ఎప్పుడు ఇస్తావు చెప్పు నా పైసలు. మా అల్లుడు ఇస్తాడు. అల్లుడా ఆడాడున్నాడు. అదేంది పోతున్నాడుగా. మర్యాదగా నా 20 లక్షలు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? 20 లక్షలు దేనికి? మీ ఆవిడ చదువు కోసం 20 లక్షలు తీసుకున్నది నా దగ్గర. ఇప్పటిదాకా ₹1 కూడా కట్టలేదు. పైసలు ఇస్తే ఇయ్యు, లేదంటే నీ పిల్లని తీసుకోపో మా ఇంటికాడ పెట్టుకుంటా. 20 లక్షలు ఖర్చు పెట్టారండి మొఖానికి. అవునండి. ఏం చదివే? డిగ్రీ. డిగ్రీకి 20 లక్షలు ఎందుకే? 4 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇంకేమన్నాయా? ఏం లేవు, ఇవే. కనిపించకు పో. ఆస్తులు పనిచేస్తే అమ్మాయిని తీసుకొని పోతాం. ఇదిగో అమ్మా, ఒక జిమ్కి నీకు, ఒక జిమ్కి నీకు. అమ్మాయి ఎత్తడే కదమ్మా. ఎత్తడి మరి. జుంకాలు మిగిలాయా? ఎంత ఉంటే అంత ఆద అమ్మాయికి ఇచ్చాము. మరి కొంప రెంట్. హలో ఎస్ఐ గారు, రండి సార్. ఇదంతా పెద్ద దొంగల ముఠ. ఆయన 10 లక్షలు కట్టం తీసుకున్నాడు. 10 లక్షల కట్నం తీసుకున్నా? అవును, 10 లక్షల కట్నం తీసుకున్నాం. తప్పేంటి? 10 లక్షల కట్నం తీసుకుంటే చట్ట ప్రకారం నేరం అయ్యా. కేసు పెడితే నిన్నే బొక్కలేయాలి. పదా. కేసులు గీసులు ఎందుకులే, మా అల్లుడే కదా. నేను డ్రాప్ అయిపోతాను అత్త. మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాం. సరే సరే, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఏమండి, అత్త కాలికి దండం పెట్టండి. సారీ అత్త, క్షమించు. నాకు ఫ్యాన్ వేసావు కదా, అది ఆపాలి కొంచెం వచ్చి. ఆల్ రైట్, సో జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. భాస్కర్ సార్ బాగుంది, స్కిట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. రే నరేష్, సాగొడుతున్నావురా నువ్వైతే మాత్రం. చాలా బాగుంది నాన్న, చాలా బ్రహ్మాండం చేసావురా, చాలా బాగుంది, అందరు బాగా చేశారు. భాస్కర్ గారు చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ నరేష్ యాజ్ యూజువల్ నిజంగానే ఆ కంప్లీట్ హోల్ ప్యాకేజ్ చూసినప్పుడు టైమింగ్ లో, పర్ఫార్మెన్స్ వైజ్, స్కిట్ వైజ్ అన్ని బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. The judges Bullet Basket team की scores full scores 20 out of 20.